హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 33rd వీడియో వచ్చేసి ఏంటంటే ఇందులో కూడా మనము కొన్ని లైన్ ఫార్మ్స్ గురించి అండ్ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ కొన్ని థియరమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ వీడియోలో మన ఫస్ట్ లైన్ ఫామ్ వచ్చేసి ఏంటంటే సిమెట్రిక్ ఫామ్. సో సిమెట్రిక్ ఫామ్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through x1 y1 and having inclination theta is x minus x1 by cos theta is equals to y minus y1 by sin theta. సో డెఫినేషన్ ఏమంటుందంటే ఒక లైన్ యొక్క ఈక్వేషన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ మేకింగ్ అన్ ఇంక్లినేషన్ theta. సో ఇట్లాంటి లైన్కి ఈక్వేషన్ ఏంది? x minus x1 by cos theta is equals to y minus y1 by sin theta. ఎట్లా? సింపుల్, మనకి ఆల్రెడీ ఇట్లాంటిదే ఒక ఫామ్ ఉంది, అదేంది? స్లోప్ పాయింట్ ఫామ్. సో స్లోప్ పాయింట్ ఫామ్ అంటే ఏంది చూడండి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దీన్నే స్లోప్ పాయింట్ ఫామ్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి పాసింగ్ త్రూ x1 y1 అన్నాడు, హ్యావింగ్ ఇంక్లినేషన్ అన్నాడు, స్లోప్ ఇవ్వలేదు కానీ ఇంక్లినేషన్కి స్లోప్కి రిలేషన్ ఉంది. సో స్లోప్ ఫార్ములా ఏంది? m ఈజ్ ఈక్వల్స్ టు tan theta. దట్ మీన్స్ నేను ఇప్పుడు m ప్లేస్లో tan theta పెట్టుకున్నాను అనుకోండి, మనకి theta వాల్యూ తెలిసి ఈక్వేషన్ సెట్ అయిపోతుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, m ప్లేస్లో tan theta పెట్టుకుంటున్నా. tan theta పెట్టుకొని పాయింట్ వచ్చేసి x1 y1 అనుకుంటున్నా. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? tan theta ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు tan theta ఎట్లా రాసుకుంటున్నా? sin theta బై cos theta. tan ఈస్ నథింగ్ బట్ sin బై cos ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ sin theta కిందికి తీసుకొచ్చిన. సో y మైనస్ y1 బై sin theta ఈజ్ ఈక్వల్స్ టు, ఇది తీసేస్తే మీద ఏముంటుంది? 1 ఉంటుంది. సో 1 ఇంటూ x మైనస్ x1 కింద ఏముంది? cos theta. సో y మైనస్ y1 బై sin theta ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 బై cos theta. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిమెట్రిక్ ఫామ్లో మనకు టీటా అనేది ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో బిలాంగ్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో క్లియర్ కదా సిమెట్రిక్ ఫామ్ అంటే ఇది. సో ఈ సిమెట్రిక్ ఫామ్ని బేస్ చేసుకొని మనము ఇంకొక ఫామ్ డెవలప్ చేసాం, ఏంటంటే పారామెట్రిక్ ఫామ్. సో ఇఫ్ p ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ passing through A and having inclination theta, then x is equals to x1 plus r cos theta, y is equals to y1 plus r sin theta, where mod r is distance from A to P. సో ఇప్పుడు మనం డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ఇదే ఫిగర్ చూడండి. దీంట్లో నేను ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇఫ్ p ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, చూడండి ఈ లైన్ మీద p అనేది ఒక ర్యాండమ్ పాయింట్. ఓకే, నేను దాన్ని px, y తీసుకున్నా. పాసింగ్ త్రూ ax1 y1, ఈ లైన్ ax1 y1 నుంచి పాస్ అవుతుంది. అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ టీటా ఇంక్లినేషన్ ఉంది. అప్పుడు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ r cos theta, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ r sin theta అవుతుంది అంటుండు. సో వేర్ r ఇస్ డిస్టెన్స్ ఫ్రమ్ A టు P అంటుండు. సో r అనే పారామీటర్ వచ్చింది ఇక్కడ. r అంటే ఏంది చెప్పండి? ఏ పాయింట్కి P పాయింట్కి మధ్యలో డిస్టెన్స్. సో ఇది వచ్చేసి పారామెట్రిక్ ఫామ్. సో మనకి x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ r cos theta, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ r sin theta ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం. ఓకేనా? సో మీరు ఈ సిమెట్రిక్ ఫామ్ పారామెట్రిక్ ఫామ్ చూస్తే కరెక్ట్ గమనించండి. లైన్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, టీటా ఇంక్లినేషన్ మేక్ చేస్తుంది. అంటే మనము సిమెట్రిక్ ఫామ్ని కన్సిడర్ చేయొచ్చు కదా ఇందులో. సో ఇది కూడా సిమెట్రిక్ ఫామే, కొంచెం దాన్ని డెవలప్ చేసాడు. సో చూడండి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమైపోతుంది ఇప్పుడు దీనిది? x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు r అన్నాడు. సో ఈజ్ ఈక్వల్స్ టు r అని ఎందుకు అన్నాడు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ అయితే మనం తీసేసుకుందాం, తర్వాత ఇది ఎందుకు ఇట్లా వచ్చిందో మనం ప్రూవ్ చేయొచ్చు. సో సిన్స్ p ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్, సో p అనేది మనం ఏమనుకున్నాము? ర్యాండమ్గా ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ అనుకున్నాం, అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఫస్ట్ దాన్ని థర్డ్ దాన్ని ఈక్వల్ చేసుకుంటున్నా, సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని ఈక్వల్ చేసుకుంటున్నా. చూడండి x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు r, కాస్ థీటా అని పంపిస్తే x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు r కాస్ థీటా, ఈ x1 అటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ r కాస్ థీటా. సో
మనకు వచ్చేసిందా లేదా మనం అనుకున్నది? ఎస్. నెక్స్ట్ ఇదేం చేస్తున్నా, సెకండ్ అది థర్డ్ ఇది ఈక్వల్ చేసిన y మైనస్ y1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు r, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు r సైన్ థీటా. ఈ y1 అటు పంపిస్తే y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ r సైన్ థీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, అసలు మనం ఇక్కడ r ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు నేను దానికి మీకు ప్రూఫ్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2, 3 ఉన్నాయా, వీటిని నేను స్క్వేర్ చేసిన. 2ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ దీన్ని y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ రెండు స్క్వేర్ చేసి నేను యాడ్ చేస్తున్నా, ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని ఎట్లా యాడ్ చేస్తారు, చాలామందికి డౌట్. ఎట్లా యాడ్ చేస్తారంటే సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో యాడ్ చేసేయండి, రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు ఏమున్నాయి, ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది మనకి, r స్క్వేర్. సో r స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో మీరు గమనించండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత, 1 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది 1 అయిపోతుంది, ఈ స్క్వేర్ని ఇటు పంపించిన. సో స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమైతే అది రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r. సో మీరు గమనించినట్టయితే ఇది ఏంది చెప్పండి, రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్. మీరు గమనించినట్టయితే పిఏకి డిస్టెన్స్ చెప్పండి నాకు, పిఏ ఈ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాం, అండర్ రూట్ పాయింట్స్ ఏమైనా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా, అంటే ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, y మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా మీకు ఇక్కడ కనిపిస్తుందా లేదా, అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ మనకి ఏమొచ్చింది, దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ పిఏ అని అర్థం. సో పిఏ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్, పిఏ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్. అయితే మనకి ఎట్లొచ్చింది, మనం ఇక్కడ ఆర్ అనుకున్నాం కాబట్టి మనకి పిఏ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఆర్ అని వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా మనం ఎందుకు అనుకున్నామో. సో మనకి క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడంటే సేమ్ ఇదే ఇస్తాడు, ఇఫ్ పీ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఎక్స్ పాయింట్ ఇస్తాడు అండ్ హ్యావింగ్ ఎన్ ఇంక్లినేషన్ 30 degrees 40 degrees ఇస్తాడు. దెన్ ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్ అంటారు. డిస్టెన్స్ కూడా ఇస్తాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ఏమంటారు ఏ ఈజ్ 4 or 5 ఇస్తాడు. సో మనం చేసేసేయాలి. సో క్లియర్గా అర్థమైందా మీకు ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇప్పుడు మనము ఇందాక మనము 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు కూడా మనకి కొంచెం అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దీంతో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ దీని మీదే బేస్ అయి ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కాన్సెప్ట్, ద రేషియో ఇన్ విచ్ లైన్ ax plus by plus c is equals to 0 divides the line segment joining a and b is minus L11 is to L22. L11 ax1 plus by1 plus c1, L22 వచ్చేసి ax2 plus by2 plus c. సో ఇక్కడ ఏమంటుందంటే ఒక లైన్ సెగ్మెంట్, ఒక లైన్, ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ax ప్లస్ by ప్లస్ c, అది వచ్చేసి ఈ లైన్, ఓకేనా. గ్రాఫికల్గా చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ని కట్ చేస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి లైన్ సెగ్మెంట్ అంటే ఏంది, ద లైన్ డ్రాన్ బిట్వీన్ 2 points. సో ఏబీకి మధ్యలో గీసిన లైనే లైన్ సెగ్మెంట్ ఏబీ, ఓకేనా. ఎప్పుడైతే ఒక లైన్ సెగ్మెంట్ని కట్ చేస్తుందో, అట్లా కట్ చేసినప్పుడు అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ లైన్ సెగ్మెంట్ని అంటే మైనస్ L11 ఈజ్ టు L22. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 కట్ చేస్తుంది దేన్ని, ఒక లైన్ సెగ్మెంట్ని, ఓకే. ఆ లైన్ సెగ్మెంట్ ఎట్లా ఫామ్ అయింది, 2 points ద్వారా. ఇప్పుడు నేను ఆ పాయింట్స్ ఏమనుకుంటున్నాను అంటే ఏబి. సో ఈ ఏబి పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని ఈ ax ప్లస్ by ప్లస్ c అనేది ఏ రేషియోలో కట్ చేస్తుంది అంటే మైనస్ L11 ఈజ్ టు L22. సో సింపుల్గా లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో కట్ చేస్తుంది, మైనస్ L11 ఈజ్ టు L22 అని చెప్పేసేయాలి, అంతే. సో మీకు క్లియర్గా అర్థమైంది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనకి ఇంకా కొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే ఇది ఒక లైన్ అనుకుందాం
అండ్ AX1Y1 ఒక పాయింట్ అనుకుందాం, ఓకేనా. ఇందులో మనకి చూడండి, ఫస్ట్ A లైస్ ఇన్ ఆరిజిన్ సైడ్ ఆఫ్ L ఇఫ్ L11 గ్రేటర్ దాన్ 0. అంటే ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పాయింట్ ఆరిజిన్ సైడ్ ఉండడము, పాయింట్ ఆరిజిన్ సైడ్కి ఆపోజిట్గా ఉండడము. సో మనము ఎట్లా డిసైడ్ చేస్తాము ఒక పాయింట్ ఆరిజిన్ సైడ్ ఆఫ్ ద లైన్ ఉంది లేదా ఆపోజిట్ టు ద ఆరిజిన్ సైడ్ ఆఫ్ ద లైన్ ఉందని? సింపుల్గా ఏం చేస్తామంటే చూడండి, నేను ఒక లైన్ తీసుకున్నా, ఒక పాయింట్ తీసుకున్నా. ఇప్పుడు ఏ అనేది ఆరిజిన్ సైడ్ ఆఫ్ L ఉందని ఎట్లా చెప్తామంటే L11 గ్రేటర్ దెన్ 0 అయితే. ఒకవేళ L11 గ్రేటర్ దెన్ 0 అయిందనుకోండి, ఏ పాయింట్ అనేది ఆరిజిన్ సైడ్ ఆఫ్ L ఉంటుంది. ఒకవేళ L11 లెస్ దెన్ 0 అయిందనుకోండి, ఏ లైస్ ఆపోజిట్ టు ద ఆపోజిట్ ఆరిజిన్ సైడ్ లేకపోతే ఆపోజిట్ టు ద ఆరిజిన్ సైడ్ ఆఫ్ L. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి డౌట్ ఏంటంటే L11 ఏంది, L22 ఏంది? సింపుల్గా L1 అంటే ఏంది తెలుసా? ఈ లైన్ ఈక్వేషన్ ఉందా, ఈ లైన్ ఈక్వేషన్లో మనము XY ప్లేస్లో X1Y1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది L11 అయిపోతుంది. నెక్స్ట్ L22 అంటే ఏం తెలుసా? ఈ లైన్ ఈక్వేషన్లో మనము XY ప్లేస్లో X2Y2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది L22 అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో రెండు కాన్సెప్ట్లు, ఒకటేమో లైన్ అనేది లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇంకోటి ఒక పాయింట్ ఆరిజిన్ సైడ్ ఆఫ్ L ఉందా లేదా ఆపోజిట్ టు ద ఆరిజిన్ సైడ్ ఆఫ్ L ఉందా అని ఎట్లా డిసైడ్ చేస్తుంది. రెండు కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ 5x - 6y - 21 = 0 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 and 2, 1. మనల్ని ఏమడుగుతుండు, ఈ పర్టికులర్ లైన్ అనేది ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సో ఈ లైన్ ఇది అనుకోండి, ఈ లైన్ ఈ 2 పాయింట్స్ వల్ల ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడుగుతుండు. సింపుల్, -L11 = L22. సో L ఏంది మనకి 5x - 6y - 21, ఏ పాయింట్ 4, -1, బి పాయింట్ 2, 1. దీన్నే X1Y1 అనుకుందాం, X2Y2 అనుకుందాం. సో ఫస్ట్ L11 అనుకుందాం. L11 అంటే ఏంది? సింపుల్గా లైన్ ఈక్వేషన్లో X ప్లేస్లో Y ప్లేస్లో X1Y1 పెట్టుకోండి. 5x1 - 6y1 - 21. దాని తర్వాత ఏం చేస్తాం, X1Y1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత? 4, -1. సో 5 × 4 - 6 × -1 - 21 = మొత్తం సాల్వ్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ L22 అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో X2Y2 పెట్టుకోండి. 5x2 - 6y2 - 21. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను X2Y2 ప్లేస్లో 2, 1 పెట్టుకోవాలి. సో 5 × 2 - 6 × 1 - 21 = అంతా సాల్వ్ చేస్తే -17 వచ్చింది. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? -L11 = L22 కదా. సో -L11 ఎంత? 5, -5 = L22 ఎంత? 17, -17 మైనస్ మనం తీసేస్తే ఎంత మిగిలింది? 5:17. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సేవాస్ థియరం. సో సేవాస్ థియరం ఏందో చూద్దాం. ఇఫ్ లైన్స్ జాయినింగ్ ఎనీ పాయింట్ P టు ద వర్టిసెస్ A, B, C ఆఫ్ ద ట్రయాంగిల్ మీట్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ D, E, F రెస్పెక్టివ్లీ, then BD by DC into CE by EA into AF by EB = 1. సో ఫస్ట్ మనకి థియరం స్టేట్మెంటే అర్థం కాలేదు. సింపుల్గా స్టేట్మెంట్ ఏంటంటే ట్రయాంగిల్ల మధ్యలో ఏదో ఒక పాయింట్ తీసుకుండబ్బా, ఆ పాయింట్ నుంచి వర్టిసెస్కి ఒక లైన్, 3 వర్టిసెస్కి ఒక్కొక్క లైన్ డ్రా చేసిండు. సో P నుంచి Aకి లైన్, P నుంచి Bకి లైన్, P నుంచి Cకి లైన్. సో ఇట్లా లైన్ డ్రా చేయడం వల్ల ఏమైంది, ఈ లైన్ అనేది ఏని టచ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ బీసీని కూడా ఒక దగ్గర టచ్ అవుతుంది. సిమిలర్గా ఇప్పుడు P నుంచి నేను Cకి ఒక లైన్ గీస్తే అదే లైన్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఏబీకి కూడా టచ్ అవుతుంది. అట్లనే నేను P నుంచి Bకి లైన్ గీస్తే అది దాన్ని ఎంకల్కి ఎక్స్టెండ్ చేస్తే అది ఏసీని టచ్ అవుతుంది. సో మొత్తం మీదిగా ఫిగర్ అనేది ఇట్లా వస్తుంది మనకి. సో అప్పుడు ఏమంటుండు, BD by DC అంటే BD by DC ఇంటూ CE by EA అంటే CE by EA ఇంటూ AF by EB అంటే AF by FB అది. సో ఇది =1 అని ప్రూవ్ చేయమంటుండు. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తామంటే మనం ఇందాక నేర్చుకున్న కాన్సెప్టే, ఒక లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, -L11 = L22. సో ఈ కాన్సెప్ట్ మనం ఎట్లా వాడతామో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే AP ఉందా,
ఏపీకి స్లోప్ కనుక్కుంటున్నా. స్లోప్ ఆఫ్ ఏపీ ఏంది చూడండి, మనకు స్లోప్ ఫార్ములా ఏంది చెప్పండి, m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ b వచ్చేసి x1 y1, ఇది వచ్చేసి x2 y2. సో y1 మైనస్ 0 బై x1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు y1 బై x1. నాకు స్లోప్ వచ్చింది ఏపీది. ఇప్పుడు నాకు పాయింట్ కూడా తెలుసు, ఏంది పాయింట్ 0, 0. నాకు పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో నేను ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చా లైన్కి? ఎస్. స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసుకోండి. సో స్లోప్ పాయింట్ ఫామ్ అయింది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 ఎంత చూడండి 0. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత y1 బై x1 ఇంటూ x మైనస్ 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు y1 బై x1 ఇంటూ x. సో ఈ x1 ఇటు పంపిద్దాం. సో ఏమవుతుంది, ఇటు పోతే ఇంటూ x1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు x1 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు y1 ఇంటూ x. చూడండి, సో మొత్తం సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది, xy1 మైనస్ yx1. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ పిఏ లైన్ని నేను బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసిన, పిఏ లైన్ కదా, ఇప్పుడు దీన్ని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే మీరు గమనించినట్టయితే ఈ లైన్ బీసీని కట్ చేసిందా లేదా, బీసీని. అంటే ఇప్పుడు మనం ఏం వాడతాము చూడండి, లైన్ ఏపీ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ బీసీ. చూడండి, ఈ బీసీ లైన్ సెగ్మెంట్ కదా ఇది, ఈ ఏపీ లైన్ బీసీ లైన్ సెగ్మెంట్ని కట్ చేస్తుంది ఏ రేషియోలా, -L11:L22. సో -L11:L22 అంటే ఫస్ట్ మనకి లైన్ ఈక్వేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో L11 అంటే ఏంది, సింపుల్గా L11 అంటే బీ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఈక్వేషన్లో. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఎక్కడ ఉంది చూడండి, x2 y1 మైనస్ y2 x1. ఎట్లా చెప్పండి, x ప్లేస్లో నేను x2 పెట్టుకోవాలి. సో x2 y1 మైనస్ y ప్లేస్లో y2 పెట్టుకోవాలి, y2 x1. సో మైనస్ ఆఫ్ x2 y1 మైనస్ y2 x1 ఈజ్ టు నెక్స్ట్ ఏంది c అన్నాడు కాబట్టి L22 వచ్చేసి c పాయింట్ పెట్టుకోవాలి, L22 అంటే. నెక్స్ట్ x3 y1 మైనస్ y3 x1. చూడండి, x3 y1 మైనస్ y3 x1. సో ఈ L11:L22 అంటే ఏంది, బీడీ బై డీసీఏ కదా. సో బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా సాల్వ్ చేస్తే y2 x1 బై మైనస్ x2 y1 బై x3 y1 మైనస్ y3 x1. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు. రేషియో అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఏం రాసుకోవచ్చు తెలుసు, సపోజ్ ఇక్కడ సి ఉందనుకో, ఏసీ బై సిబి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మైనస్ L11 బై L22 అని రాసేసుకోవచ్చు. అర్థమైందా? సో అది అక్కడ కూడా అదే వేసిన నేను, -L11:L22 ప్లేస్లోనే బీడీ బై డీసీ రాసుకున్నా. సిమిలర్గా ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు చూడండి బీపీకి కూడా నేను స్లోప్ కనుక్కుంటే ఈక్వేషన్ కనుక్కుంటా. చూడండి, బీపీ కూడా స్లోప్ కనుక్కుంటా, ఎంత y2 బై x2. బీపీకి కూడా ఈక్వేషన్ కనుక్కున్నా. ఇప్పుడు బీపీని కూడా మనం ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, ఇక్కడ టచ్ అవుతుంది, ఈ దగ్గర టచ్ అవుతుంది, అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ లైన్ సెగ్మెంట్ ఏసీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, మళ్ళీ లైన్ ax ప్లస్ బీ ప్లస్ సి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో -L11:L22. మళ్ళీ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, సిఈ బై ఏఈ ఎంత వస్తుంది, x2 y3 మైనస్ x3 y2 బై x1 y2 మైనస్ x2 y1. సిమిలర్గా మనము సిపి కూడా చేస్తాం. సో సిపిని చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇది ఎక్స్టెండ్ చేసి ఏమవుతుంది, అది ఎఫ్ దగ్గర టచ్ అవుతుంది. సో ఈ లైన్ అనేది ఏబీని -L11:L22 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో చూడండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం చూడండి, ఏఎఫ్ బై ఎఫ్బి ఇది ఈక్వల్స్ టు y1 x3 మైనస్ x1 y3 బై x2 y3 మైనస్ x3 y2. సో మనం ఏం చేయాలంటే, మనకు 3 వచ్చినాయా ఇవి, నేను ఒక స్పేస్ వాడుతున్నా చూడండి, కొంచెం స్పేస్ వాడి సాల్వ్ చేసిద్దాం. మూడింటిని మల్టిప్లై చేద్దాం. చెప్పండి ఏమేమి మల్టిప్లై చేయాలి, బీడీ బై డీసీ ఇంటూ సిఈ బై ఏఈ ఇంటూ ఏఎఫ్ బై ఎఫ్బి ఇది ఈక్వల్స్ టు y2 x1 మైనస్ x2 y1 బై x3 y1 మైనస్ y3 x1 ఇంటూ x2 y3 మైనస్ x3 y2 బై x1 y2 మైనస్ x2 y1 ఇంటూ తీద్దాం, మీరు ఇంకెందుకు మనకు అవసరం లేదు, y1 x3 మైనస్ x1 y3 బై
x2y3 మైనస్ x3y2. చూడండి, x1y2 మైనస్ x2y1, x1y2 మైనస్ x2y1, x3y1 మైనస్ చూడండి y1 x3 మైనస్ x1y3, x2y3 మైనస్ x3y2, x2y3 మైనస్ x3y2. మొత్తానికి ఎంత రావాలి మనకి? 1 వచ్చిందా లేదా? సో మీకు కొంచెం ఏంటంటే సెకండ్ థర్డ్ మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు సార్ అంటే సేమ్ ఫస్ట్ ప్రొసీజరే. స్లోప్ కనుక్కోవాలి, ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము, ఆ లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ అన్నా, ఇప్పుడు ఈ ఏపీ అనేది బీసీని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలా? -L1:1:L2:2. సేమ్ అదే చేయాలి మూడింటికి, లాస్ట్కి మల్టిప్లై చేస్తే మీకు 1 వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?